హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క జీవిత చరిత్రలో చూసుకుంటే 10 ఇయర్స్ అనేటట్టు ఒక మార్క్ రికార్డ్స్ అయితే పడుతున్నాయి. అంటే సక్సెస్లో ఆయన ఏ పనిలో ఉన్నా కానీ ఒక మార్క్ రికార్డ్స్ అయితే పడుతున్నాయి. అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆయన 1997లో కీలకంగా చూసుకుంటే సినిమా రంగంలోకి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి కూడా కీలకంగా చూసుకుంటే ఏదో అలాగా కొద్దిపాటిగా ఒక స్టార్ హీరో కింద వెళ్ళారు. కానీ తర్వాత ఆయనకి సరైన హిట్ లేదు. సినిమా ఇండస్ట్రీలో 10 ఏళ్ల పాటు అంటే జల్సా సినిమా తర్వాత 10 ఏళ్ల పాటు ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా కూడా పడల. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ అండ్ మెయిన్ గా చూసుకుంటే అత్తారింటికి దారేది సినిమాలతో మళ్ళీ ఇండస్ట్రీ రికార్డ్స్ అనేవి తిరగరాయడం జరిగింది. అంటే 10 ఏళ్ల పాటు ఆయనకి ఎటువంటి హిట్ రాకపోయినా సరే రోజు రోజుకి కూడా ఆయన మాన్యా అనేది పెరుగుతూనే ఉంది. అలా అని చెప్పి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చి ఒక సూపర్ డూపర్ హిట్ వచ్చి ఒక మంచి సక్సెస్ వచ్చిన సినిమా ఏదైనా ఉంది అని అంటే లేదు. 10 ఏళ్ల పాటు కూడా ఏ సినిమా లేదు. కానీ గబ్బర్ సింగ్ సినిమాతో మెయిన్గా అత్తారింటికి దారే సినిమాతో మంచి సూపర్ డూపర్ హిట్లు కొట్టడం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు అంటే 2024 వరకు కీలకంగా చూసుకుంటే ఆయన రాజకీయాల్లో ఉన్నారు. రోజు రోజుకి కూడా ఆయన మాన్యా అనేది ఆయన ఫాలోయింగ్ అనేది పెరుగుతుంది. ఎందుకనంటే ఆయన నీతి నిజాయితీతో చేసుకుంటూ ప్రజలకు మంచి చేసే విధంగా ఆయన అలా వెళ్ళిపోతున్నారు. కానీ ఎప్పుడైతే 2024లో ఆయనకంటూ ఒక మార్కు పడ్డాదో 2024 ఎన్నికల్లో ఎన్ని సీట్లు అయితే పోటీ చేశారో అన్ని సీట్లకి కూడా 100% స్ట్రైక్ రేటుతో వన్ సైడ్గా గెలిచారు. అది చరిత్రలో ఏ పార్టీకి రాని రికార్డ్ అది. పైగా ఒకేసారి డిప్యూటీ సీఎం, మెయిన్గా పిఠాపురానికి ఎమ్మెల్యే, చేతిలో 5 శాఖలకు మంత్రి. ఇదొక మార్క్ రికార్డ్. పైగా గతంలో ఈయన తీసుకున్న శాఖలు ఏవైతే ఉన్నాయో డిప్యూటీ సీఎం ఏవైతే ఉన్నాయో ఈ పదవులన్నిటికీ కూడా గతంలో ఎంతో మంది చేశారు. కానీ వాళ్ళ పేరు తెలీదు, వాళ్ళ డిజిగ్నేషన్ కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఈయన ఏపీ డిప్యూటీ సీఎం అంటే ఒక పవర్ఫుల్ పొలిటీషియన్, పంచాయతీరాజ్ శాఖ మినిస్ట్రీ అని అంటే ఒక పవర్ఫుల్ పొలిటీషియన్, ఇటువైపు జనసేన పార్టీ ప్రెసిడెంట్ అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ఫుల్ పొలిటీషియన్. ఇలా 10 ఇయర్స్ తర్వాత ఒక మంచి సక్సెస్ అయితే పడ్డది. మళ్ళీ ఈ 10 ఇయర్స్ నుంచి కూడా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతారు. కానీ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ పొలిటీషియన్ అవుతారు. 2034 తర్వాత పవన్ కళ్యాణ్ గారి రికార్డ్ అనేది వేరే స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే కూడా ఆయన మాన్యా అనేది, ఆయన ఫాలోయింగ్ అనేది, ఆయన క్రేజ్ అనేది ఒక తారా స్థాయిలో ఉంది. ఇంకొక 10 ఏళ్ల పాటు ఆయన రాజకీయాల్లో సస్టైన్ అయ్యి ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక మైలు రాయి కింద ఒక మార్క్ రికార్డ్ అనేది చాలా బలంగా నిలబడడం జరుగుద్ది. అసలు ఎలా ఉంటదనంటే 2034కి వన్ సైడ్గా ఏ పార్టీ కూడా ఎదుర్కోలేనంత దిశగా వన్ సైడ్గా నిలబడడం జరుగుద్ది. అంటే 10 ఇయర్స్ క్లియర్ కట్గా చూసుకో. అంటే సినిమాల్లో 10 ఏళ్ల పాటు ఏ సక్సెస్ ఎటువంటి బ్లాక్ బస్టర్ సినిమా లేకపోయినా సరే ఆయన మాన్యా పెరిగింది, ఆయన ఫాలోయింగ్ పెరిగింది, ఆయన క్రేజ్ పెరిగింది. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఆయనకి ఒక్క 2 సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో ఆయన రేంజ్ అనేది డబుల్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే 2024కు వచ్చేటప్పటికి 10 ఏళ్ళు పట్టింది. ఈ 10 ఏళ్లలో కూడా ఆయన కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు, కొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. అంటే ఆయన చేసిన పని వల్ల కొంతమందికి లబ్ధి చేకూరడం, కొంతమందికి సమస్యలు సాల్వ్ అవ్వడం, వాళ్ళు హ్యాపీగా ఉండడం అనేది సక్సెస్ కింద చెప్పుకోవచ్చు. ఆయన 2 చోట్ల ఓడిపోవడం అనేది అది ఫెయిల్యూర్ కింద చూడొచ్చు. కానీ 10 ఇయర్స్ తర్వాత అంటే రాజకీయ ప్రస్థానంలో 10 ఇయర్స్ సక్సెస్ తర్వాత 2024లో మార్క్ రికార్డ్ 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21, 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు 100% స్ట్రైక్ రేట్తో వన్ సైడ్గా గెలవడం జరిగింది. ఆ వన్ సైడ్గా గెలవడంతో ఇక్కడ 2024లో ఒక మైలు రాయి కింద ఒక మార్క్ రికార్డ్ అనేది పడ్డది. ఆఫ్టర్ 10 ఇయర్స్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఇలాగే కొన్ని కీలక పదవుల్లో ఎదరకు వెళ్ళడం జరిగింది. కానీ 2034 వచ్చేసరికి అంటే 2024 నుంచి 2034 వచ్చేటప్పటికి 10 ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఈ 10 ఇయర్స్లో ఆయన
చిన్న చిన్న ఫెయిల్యూర్స్ చూసినా, చిన్న చిన్న సక్సెస్ చూసినా కానీ ఆఫ్టర్ 10 years అంటే 2034లో వన్ సైడ్ గా దేశంలోనే బిగ్గెస్ట్ పొలిటీషియన్ అవుతాడు. ఇప్పటికే కూడా చాలా తారా స్థాయిలో ఉంది. మరి 2034 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో కూర్చుంటారనేది మనం చెప్పలేం. అది సీఎం హోదాలో కూర్చుంటారా, లేదనంటే పిఎం హోదాలో కూర్చుంటారా అనేది మనం అయితే చెప్పలేం. కానీ ఆయన క్రేజ్ అనేది, ఆయన పలుకుబడి అనేది, ఆయన విధానం అనేది, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ప్రతి ఒక్కటి కూడా దేశంలోనే ఇప్పుడు మోడీ గారి పేరు ఎలా చెప్పుకుంటున్నారో అంతకు రెండింతలు, అంతకు భారీ స్థాయిలో ఉంటుంది. అంటే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక మైలురాయి అనేది చాలా కీలకంగా పడద్ది. అది 2034లో ఇంకా బిగ్గెస్ట్ అవుద్ది. అసలు దేశంలోనే ఎవరు ఊహించలేనంత స్థాయికి వెళ్ళిపోద్ది. దానికి ఇంకా మాటలు అనేవి ఉండవు. వేరే లెవెల్ అని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు.